రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం మరికొద్దిసేపట్లో మీడియాతో కూడా ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. ప్యానెల్ విజయం ప్యానెల్ ఓడిపోవడంతో వాళ్ళ సభ్యుల్లో కూడా కొంత అసంతృప్తి నెలకొంది. అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా కళామతల బిడ్డలే కావున ఇద్దరికి సంబంధించి కూడా ఎవరికి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ప్రయాణించనున్నారు. దీనికి సంబంధించి కూడా కాసేపట్లో రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని అధికారికంగా ఖరారు చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే ముందే అనుకున్నట్లుగా రాజేంద్ర ప్రసాద్ గెలుస్తారా ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అనే దానికి కొద్దిసేపటి క్రితమే పడింది. లలిత, ధన్యవాదాలు సతీష్. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మా ఎన్నికల్లో విజయ కిరీటం దక్కించుకున్నారు. ఉత్కంఠగా సాగిన మా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. రెండేళ్లకోసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగే సినీ కళాకారుల సంఘం అధ్యక్ష ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపాయి. గత నెల 29న జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సహజ నటి జయసుధ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పోటీలో ఉన్నారు. మా నూతన కార్యవర్గం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలదన్నేలా సాగాయి. జయసుధ, రాజేంద్ర ప్రసాద్ ప్యానెళ్ల మధ్య ఆశాంతం మాటల యుద్ధమే జరిగింది. పోటాపోటీగా మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. చరవాణీలు పంచారంటూ సహజ నటి ప్యానెల్ ఆరోపించగా మా సభ్యులు అంత దిగజారిపోయారా అంటూ నట కిరీటి ప్యానెల్ ధీటుగానే బదిలిచ్చింది. అంతేకాదు 2 ప్యానెళ్లుగా హామీలు సైతం భారీగానే ఇచ్చాయి. ఈ క్రమంలో మా ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయంటూ నటుడు ఓ కళ్యాణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎన్నికల నిర్వహణకు అనుమతించింది. తీర్పు ఇచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశించింది. అనంతరం ఆ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. మొత్తం 702 ఓట్లకు గాను కేవలం 394 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎట్టకేలకు ఇవాళ జరిగిన లెక్కింపులో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. మొత్తం 7 రౌండ్లు కొనసాగిన ఓట్ల లెక్కింపులో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ 30 ఓట్ల ఆధిక్యంతో జయసుధ ప్యానెల్ పై గెలుపొందింది. మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మా ఎన్నికల్లో విజయ కిరీటం దక్కించుకున్నారు. ఉత్కంఠగా సాగిన మా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. రెండేళ్లకోసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగే సినీ కళాకారుల సంఘం అధ్యక్ష ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపాయి. గత నెల 29న జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సహజ నటి జయసుధ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పోటీలో ఉన్నారు. మా నూతన కార్యవర్గం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలదన్నేలా సాగాయి. జయసుధ, రాజేంద్ర ప్రసాద్ ప్యానెళ్ల మధ్య ఆశాంతం మాటల యుద్ధమే జరిగింది. పోటాపోటీగా మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. చరవాణీలు పంచారంటూ సహజ నటి ప్యానెల్ ఆరోపించగా మా సభ్యులు అంత దిగజారిపోయారా అంటూ నట కిరీటి ప్యానెల్ ధీటుగానే బదిలిచ్చింది. అంతేకాదు 2 ప్యానెళ్లుగా హామీలు సైతం భారీగానే ఇచ్చారు. ఈ క్రమంలో మా ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయంటూ నటుడు ఓ కళ్యాణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎన్నికల నిర్వహణకు అనుమతించింది. తీర్పు ఇచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశించింది. అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. మొత్తం 702 ఓట్లకు గాను కేవలం 394 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎట్టకేలకు ఇవాళ జరిగిన లెక్కింపులో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు.
మా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. మొత్తం 7 రౌండ్లు కొనసాగిన ఓట్ల లెక్కింపులో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ 30 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.